ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. సో, నేనైతే పూజ చేసుకోవడం అయిపోయాక మా పాపని తీసుకొని స్కూల్‌కెళ్ళాను. వాళ్ళ స్కూల్ అయితే ఒకసారి చూపిస్తున్నా ఓవర్‌వ్యూలా. ఇది జస్ట్ ప్లే స్కూల్ అండ్ నర్సరీ మాత్రమే. యాక్చువల్‌గా వాళ్ళైతే ఒక టైం ఇస్తారు. మాకైతే మార్నింగ్ 10:30కి ఇచ్చారు. నేనైతే కరెక్ట్ టైంకే ఎళ్ళాను. కానీ వెయిట్ చేపిస్తున్నారు. వేరే పేరెంట్స్ ఆల్రెడీ మీటింగ్‌లో ఉన్నారు కాబట్టి, సో, వాళ్ళ టీచర్స్ అయితే వచ్చిన పేరెంట్స్‌ని, పిల్లల్ని వెయిట్ చేపిస్తున్నారు. తర్వాత నేనైతే ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఈరోజైతే ఆఫ్టర్‌నూన్‌లో కీన్వా చేస్తున్నా. దీన్ని కునావా అంటారో, కీన్వా అంటారో నాకు తెలీదు. సో, నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశా. మళ్ళీ ఈరోజు కూడా ఇదే వీడియో పెడుతున్నా. కీన్వా చాలా హెల్త్‌కి మంచిదండి ఈ ఫుడ్ తింటే. ఇంకా దాన్ని డైరెక్ట్‌గా తినలేము కాబట్టి ఇలా వెజ్జీస్ అన్నీ యాడ్ చేస్తున్నా. యాక్చువల్‌గా దీన్ని మనం వండుకునే రైస్‌లో కూడా ఏసుకొని తినొచ్చు. కాకపోతే అందరూ తినరు కాబట్టి నేను సెపరేట్‌గా చేసి పెడుతున్నా. దీంట్లోకి వెజ్జీస్ ఇంకా కార్న్ అయితే యాడ్ చేస్తున్నా. నేను మాక్సిమం అన్ని వెజిటబుల్స్ ఇంకా కార్న్ అయితే యాడ్ చేస్తా రైస్‌లోకి, ఇలా ఏదన్నా స్పెషల్ రైస్‌లోకి చేయడానికి. అయితే ఫ్రోజన్‌వి నేనైతే రత్నదీప్ నుంచి తెప్పించుకుంటా. ఇవన్నీ నేను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నాకు కావాల్సినప్పుడైతే వాడుకుంటా. ప్రాసెస్ ఏం లేదండి. సింపుల్ కీన్వాని ముందుగానే కొంచెం వాటర్‌లో నానపెట్టుకొని వాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్‌లో ఏసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. గింజలు గింజలు కాకుండా కొంచెం తినేలాగా ఉడకపెట్టుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. అలాగే ఏసామంటే అది ముద్ద ముద్దగా వస్తది. కొంచెం ఇలా పొడి పొడిగా రావాలంటే దాన్ని వడకట్టుకోవాలి. సో, మీన్‌వైల్ ఒక పక్క మనం పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసుకొని కావాల్సినంత దాంట్లో ఈ వెజ్జీస్, ఇంకా ఆనియన్స్, ఇంకా మనకి ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్ యాడ్ చేసుకొని అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కీన్వాని అందులో ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే. దీంట్లోకి కొంచెం సప్పగా కాకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంక కారం, పసుపు ఏ మసాలాలు ఏం అవసరం లేదు. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీ టేస్టీగా ఉంటదిది. ఇంకా నేను గార్నిష్‌గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. ఈ కీన్వా కొంచెం కాస్ట్‌లీ ఫుడ్, అలాగే బాగా హెల్తీ ఫుడ్ కూడా అని చెప్పాలి. నేను కీన్వాని అప్పుడప్పుడు వాడతాను. అంటే ఎక్కువగా ఏమి వండను డైలీ. సో, ఎప్పుడన్నా ఒకసారి వీక్‌లో 2